చదువుల దేవాలయం ఆంధ్ర యూనివర్సిటీ. లో ఈ యూనివర్సిటీ స్థాపించడం సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మహోన్నత విశ్వవిద్యాలయం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి యూనివర్సిటీగా మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ మన రాష్ట్రానికి దేశానికే కాకుండా ప్రపంచానికి మేధావులను అందించిన గొప్ప చరిత్ర మన ఆంధ్ర యూనివర్సిటీ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మన దగ్గరనే రైట్ బిసైడ్ మీ you will probably see మల్లికార్జునరావు గారు, విజనరీ. ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రఖ్యాతగాంచిన పారిశ్రామికవేత్తల్లో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అని అంటే వన్ నేమ్ యూ వుడ్ ఫైండ్, దట్ ఇస్ మల్లికార్జునరావు గారు. ఇక్కడి నుంచి మొదలు పెడితే అంతకన్నా కూడా గొప్ప వ్యక్తులను ఆంధ్ర యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేసింది. ఇదే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా గొప్ప గొప్ప వ్యక్తులను మనం చూసాం. భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని, ప్రొఫెసర్ కట్టమంచి రామలింగారెడ్డి గారిని, ప్రొఫెసర్ శ్రీనివాస్ అయ్యంగార్ గారిని, ఇలాంటి మహామహులు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన గొప్ప చరిత్ర కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీకి ఉంది. ఇలా ఆంధ్ర యూనివర్సిటీ గొప్పతనం గురించి, చరిత్ర గురించి చెప్పుకొని వస్తే ఎంత చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఇదొక ప్రైడ్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు దేశంలోనే we are number 14. That is something what little bit pinches my heart. This university has got the potential to be in top 5 in this country. But today we are number 14. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? Does it not have the potential to be in top 5? మిగిలిన యూనివర్సిటీస్ ఎందుకు ఆ అగ్రస్థానంలో ఉన్నాయి? ఇంత గొప్ప యూనివర్సిటీగా ఉన్న మనం ఎందుకు ఆ గమ్యాలను చేరుకోలేకపోతా ఉన్నామని చెప్పి ఇక్కడికి వస్తూనే నేను ప్రసాద్ అని అడిగాను, అన్న మీ యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్ ఎన్ని వేకెన్సీస్ ఇంకా పెండింగ్ ఉన్నాయని. You know what the reply is? 459 టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. మనం అధికారంలోకి వచ్చింది ఇట్స్ ఓన్లీ బీన్ 6 months. But this kind of university which can actually catapult to a different league to make India proud. But what are we doing about it? ప్రభుత్వం పరంగా 459 వేకెన్సీస్, టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్ ఉన్నా పట్టించుకునే పరిస్థితి ఉంది అని అంటే ప్రభుత్వంగా తలదించుకోవాల్సిన అంశం. ఇవన్నీ కూడా మార్పులు జరగాలి. ఇవన్నీ కూడా మార్పులు జరిగితేనే, as a country we always speak about BRICS. It's a comparison. మనం బ్రిక్స్ దేశాలతో కంపారిజన్ చేస్తాం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. But these are similar economies.
మన దేశం మాదిరిగానే వాళ్ళ ఎకానమీస్ కూడా ఉన్నాయి కాబట్టి యూజువలీ వి హ్యావ్ అవర్ కంపారిజన్ యార్డ్ స్టిక్ విత్ దీస్ కంట్రీస్. ఇక్కడ GER రేషియోస్ చూస్తే అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎంతమంది కాలేజీల్లో చదువుతున్నారు, కాలేజీల్లోకి ఎంతమంది చేరుతున్నారు అన్నది GER రేషియో. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? GER రేషియో బ్రెజిల్ 51% అయితే, రష్యా 80% అయితే, చైనా 48% అయితే, భారతదేశం కేవలం 23%, అంటే 23%. That means 77% of our children are dropping out. They are not pursuing education beyond intermediate. That is the status of our education. That is the status of support what the governments are rendering. That is the plight of our children. ఇంతకుముందు నేను పలు సందర్భాల్లో మాట్లాడుతూ నేను ఒక మాట ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది అని. కానీ చదువుల దీపం ఒక కుటుంబాన్ని రూపురేఖల్ని మార్చేస్తుంది. This is what I strongly believe. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులు. చదువు ఉంటేనే ఒక కుటుంబం బిలో పావర్టీ లైన్ నుంచి నెక్స్ట్ స్టేజ్లోకి పోయే అవకాశం పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా గొప్ప చదువులు చదవగలిగితే, ఒక్కడన్నా ఇంజనీర్ కాగలిగితే, ఒక్కడన్నా డాక్టర్ కాగలిగితే, లేదా ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే ఆ కుటుంబం రూపురేఖలు కూడా మారిపోతాయి. నాకు అన్న ఎదురునే కనిపిస్తూ ఉంది. సురేష్ కాసేపటి కిందట మీతో మాట్లాడాడు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్. ఓ దళితుడు, yet IRS సివిల్ సర్వెంట్. ఒక చదువుల విప్లవం ఒక జీవితాన్ని మారుస్తూ ఉంది. సురేష్ నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేయడానికి కారణం ఏమిటో తెలుసా? బికాస్ చూశాడు, లైఫ్ని చూశాడు, జీవితాన్ని చూశాడు. 7వ తరగతి దాకా he was in Telugu medium. 7వ తరగతి తర్వాత he shifted out. He had to shift out. లేకపోతే if he doesn't move on to English medium, he would have not been the civil servant that we are seeing him today. He has that passion. అందుకనే ఆ పోస్ట్ ఇచ్చిన. ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చాలా మార్పులు తీసుకురావాలి అని చెప్పి చాలా పెద్ద I dream about it. Because if you don't dream about it, then there is no reality about it. ఏదైనా డ్రీమ్ చేస్తేనే సాధించగలుగుతాం అనేది నేను గట్టిగా నమ్ముతాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ను పూర్తిగా రెవల్యూషనైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఉన్నాం. ఈ వ్యవస్థలోకి ప్రతి చదువు ఇట్ షుడ్ లీడ్ టు బెటర్ లివింగ్. ప్రతి అడుగు ఇట్ షుడ్ లీడ్ టు పీపుల్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ టు అ బెటర్ ప్లాట్ఫామ్. ప్రతి అడుగు ఆ దిశగా అడుగులు పడాలి. అందుకనే మొట్టమొదటిగా స్కూల్స్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. స్కూల్స్లో ఈ రోజున్న పరిస్థితి, మేము వచ్చింది ఇవాళ 6 months బ్యాక్, 6 months అయింది అంతే అధికారంలోకి వచ్చింది. కానీ ఒకసారి ఇవాళ ఉన్న స్కూళ్ళ పరిస్థితిని ఒకసారి చూస్తే బాధ కలిగించే అంశాలు ఉన్నాయి. వీ హ్యావ్ అరౌండ్ అబౌట్ 45,000 schools, గవర్నమెంట్ స్కూల్స్. ఈ 45 స్కూళ్ళ పరిస్థితులు ఏమిటి అని చూస్తే స్కూళ్ళల్లో బాత్రూములు సరిగ్గా లేవు, స్కూళ్ళల్లో తాగడానికి నీళ్లు సరిగ్గా లేవు, స్కూళ్ళకు కంపౌండ్ వాళ్ళు లేవు, బ్లాక్ బోర్డ్స్ లేవు,
ఫర్నిచర్ సరిగ్గా లేదు, పెయింటింగ్ సరిగ్గా ఉండదు, ఫినిషింగ్ సరిగ్గా ఉండవు. ఇంగ్లీష్ ల్యాబులు కదా దేవుడు ఎరుగు. దిస్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ అవర్ స్కూల్స్. స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. నాడు నేడు అనే ప్రోగ్రాంతో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ప్రతి స్కూల్లోనూ వి కవరింగ్ basic 9 infrastructure needs what are to be in every school. బాత్రూమ్లు, తాగడానికి నీళ్ళు, కంపౌండ్ వాలు, ఫర్నిచరు, ఫ్యాన్లు, లైట్లు, పెయింటింగు, ఫినిషింగ్సు, ప్లస్ ఒక ఇంగ్లీష్ ల్యాబ్. బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్ ఏదైతే ఉండాలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు కావాలని చెప్పి 3 phases లో కవర్ చేస్తాము. ఫస్ట్ ఫేజ్ we've targeted 45,000 schools to 15,000 schools తీసుకున్నాం. We're spending 3,600 crores for the first phase alone. బహుశా ఈ ప్రోగ్రామ్ పూర్తయ్యేసరికి the approximate expenditure would be approximately 12,000 crores to revamp this entire 45,000 schools. నాడు నేడు అని చెప్పి ప్రతి స్కూల్కు ఫోటో తీస్తూ ఉన్నాం. ఈరోజు స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఫోటో చూపించి, మార్చిన తర్వాత స్కూల్ ఎలా ఉండబోతా ఉంది అని చెప్పి తర్వాత కూడా ఫోటో తీసి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నాడు నేడు అనే ప్రోగ్రామ్ ప్రతి స్కూల్ను నెక్స్ట్ జూన్ నుంచి 2020 జూన్ నుంచి 1 to 6 ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా ఉన్నాం. 7th క్లాస్ సబ్సిక్వెంట్ ఇయర్, 8th క్లాస్ ఆ తర్వాత ఇయర్, 9th క్లాస్ ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్, 10th క్లాస్ ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్. అంటే 4 ఏళ్లలో మన పిల్లలు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు, ఇంగ్లీష్లో రాస్తారు. రెవల్యూషనరీ స్టెప్స్ హావ్ బీన్ టేకెన్. అంటే దీంట్లో టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేవు అనే మాట, దెర్ ఇస్ నో రీజన్ ఫర్ ఇట్. ఎస్, దేర్ విల్ బి ప్రాబ్లమ్స్. యూ విల్ హ్యావ్ టీచర్స్ సరిగ్గా కోపప్ చేయగలుగుతారా, వాళ్ళకి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వాలి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఛాలెంజ్. ఇక్కడ ఈ గోల్ అచీవ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ అల్యూమినాయ్ అనేది ఇట్ ప్లేస్ అ వెరీ వెరీ వైటల్ రోల్. అల్యూమినాయ్ అనేది ఎంత వైటల్ రోల్ అంటే, మీరందరూ కూడా చదువులు అయిపోయి చేసిన తర్వాత మీ జీవితాల్లో అంతా కూడా స్థిరపడిన వ్యక్తులు. కొంతమంది జిఎంఆర్ గారు లాగా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి కూడా మేము ఉపయోగపెట్టుకుంటాము అని ఏదైతే వాట్ హీ సెడ్ మేక్స్ సెన్స్. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ హిమ్ దట్ దిస్ 50 crore rupees విల్ బి గివెన్ టు హిమ్. వాళ్ళ తరఫు నుంచి 50 కోట్ల రూపాయలు వాళ్ళు సిద్ధం చేసుకొని ప్రభుత్వానికి ఆ తర్వాత లెట్ దెమ్ అప్రోచ్. ప్రభుత్వానికి అప్రోచ్ చేసిన వెంటనే విత్ ఇన్ అ మంత్స్ టైమ్ ఆఫ్టర్ దట్ వీ విల్ మేక్ షూర్ దట్ దిస్ 50 crores is also given. This hard promise from government side. And ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు, మీ అందరితో కూడా ఈ సంతోషంలో భాగస్థులైనందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. Thank you, sir. We now request the Honorable Chief Guest, Sri Y.S. Jagan Mohan Reddy, Honorable Chief Minister of Andhra Pradesh, to release the souvenir of Waves 2019. Souvenir release by the Honorable Chief Minister. I request the Chief Minister to felicitate the prominent alumni, Shri T. Sheshagiri Rao, CMD and MD, Telugu Times USA, Dr. S.V. Adinarayan, Prema Hospital,
I request your presence on the stage, please. Felicitation of prominent alumni by our chief guest. Thank you, sir. And we are honored and privileged to have distinguished guests with us, the ministers. Minister of HRD, Adimulab Suresh Garu, will be felicitated by Dr. G.M.R. Garu. And also Dr. G.M.R. Garu will felicitate Avanti Srinivas Garu, Minister for Tourism. Also I request G.M.R. Garu to felicitate Sri Kanubaba Garu. We are so honored and privileged to have all the dignitaries and distinguished guests with us. On behalf of Alumni Association, we extend our deep sense of gratitude. The movement is here, ladies and gentlemen. Let's give a standing ovation for the felicitation to our Honorable University. To felicitate our Honorable Chief Guest of the Day, Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu. Let us all put our hands together. I also request the Honorable Vice Chancellor of Andhra University, Professor P.V.G.D. Prasad Reddy Garu, to present a token of remembrance as Honorable Chief Minister stepped into the prestigious Andhra University for the first time. Let's all put our hands together, please. A round of applause. May I humbly request that's an art, that's not an original picture. Trust me, that's an art which appears almost very realistic by one of our alumni, presented by Honorable Vice Chancellor. I request Honorable Chief Minister Sir to felicitate, but it conveys our love towards you, Sri Gurunani Garu. Thank you so much, sir. May I request the Chairman of AAA Association, Charity, Andhra Pradesh. And I also thank the other ministers and the dignitaries who are on the dais. We now request our chief guest, Sri Y.S. to unveil the foundation stones This 11K reading room donated by Sri P. Yeshupadam, 100-seater reading room at Andhra University. Our chief guest, Sri Y.S. Jagan Mohan Reddy, the Honorable Chief Minister of Andhra Pradesh, unveiling the foundation stones. Ladies and gentlemen, please put your hands together.
As the foundation stones are being unveiled, let us put our hands together. The GMR hostel block donated by Dr. G.M. Rao, N.C. B.M. Rao of the University Alumni. Platinum Rooms Boys Hostel block. Thank you, Honorable Chief Minister Garu. Let us all put our hands together as our Honorable Chief Minister is departing. Ladies and gentlemen, Shri Y.S. Jagannath Reddy, the Chief Minister of Andhra Pradesh. I also thank the ministers, the Education Minister Adimolappu Suresh Garu and the in-charge Minister Kursana